షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. ఈరోజు 7వ గుమ్మం గురించి మనం ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం. నీటి గుమ్మం, వాటర్ గేట్. నీటి గుమ్మం గురించి రాయబడింది. నీటి గుమ్మం వారు పునర్నిర్మించారు, బాగు చేశారు. మీన్స్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఇన్ అవర్ లైఫ్. ఈ యొక్క నీటి గుమ్మం గమనించినప్పుడు దేవుని వాక్యానికి సూచనగా ఉన్నది. అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. వాక్యం యొక్క ప్రభావం మన జీవితంలో ఎలా ఉంటుందో మనం గమనించగలం. ఇక్కడ విశాలమైన మైదానం ఉంది. ఈ విశాలమైన మైదానం ప్రజలు కూర్చునేవారు. ఎజ్రా శాస్త్రి లాంటి వారు ధర్మశాస్త్ర గ్రంథమును వారు వినిపించేవారు. ఉదయం వరకు మధ్యాహ్నం వరకు వాళ్ళు ఈ వాక్యాన్ని వారు ధర్మశాస్త్ర గ్రంథం విషయాలను వారు వివరించేవారు. ప్రజలు శ్రద్ధాసక్తితో వినేవారు. సో వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. దేవుని వాక్యం మనకు శక్తినిస్తుంది. దేవుని వాక్యం మన జీవితానికి త్రోవ చూపిస్తుంది. దావీదు మహారాజు పలికాడు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యం బలము, శక్తి మనకిస్తుంది. ప్రభు చెప్పిన మాట, మనిషి రొట్టె వలన మాత్రం జీవించడం కానీ దేవుని నోట నుండి వస్తుపడే మాట వలన జీవిస్తాడని ప్రభు చెప్పాడు. ఇట్ గివ్స్ us nourishment, it gives us strength. మొదటి కీర్తన, దివారతం ధ్యానించేవాడు, ధర్మశాస్త్రం ఆనందించు దివారతం ధ్యానించేవాడు ధన్యుడు. అలాంటి వాడు ఎలా ఉంటాడనగా నీటి కాలంలో ఎవరో నాటబడది ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చేట్టుగా ఉంటాడు. వాక్యం ఒక నీటితో పోల్చబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యం మన జీవితాలకు ఎంతగానో అది ప్రక్షాళన చేస్తుంది. దేని వాక్యం అద్దం లాంటి దేని వాక్యం సెలవిస్తుంది. అద్దములో మన సహజ ముఖాన్ని మనం చూసుకుంటాం. దేని వాక్యం అద్దములో మన ఆత్మజీవనం పరిశీలన చేసుకొని సరిదిద్దుకొని మనం ముందుకు సాగాలి. పౌలు భక్తుడు రాస్తూ పిలుపు రాస్తూ దేని వాక్యం చేత పట్టుకొని మీరు ఈ లోకంలో జ్యోతులు ప్రకాశిస్తున్నారంటాడు. కానీ దేని వాక్యమా హృదయంలో ఉంచుకున్నప్పుడు పాపానికి దూరం అవుతాం. దేని వాక్యానికి దూరం అయితే పాపానికి దగ్గర అవుతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేది వాక్యమైన పునాది మీద మన జీవితాన్ని మనం కట్టుకోవాలి, నిర్మించుకోవాలి. వాక్యం కొరత ఈనాడు ఉన్నది. కాబట్టి మన బిడ్డలకు వాక్యమును ఎక్కువగా ధ్యానించే విషయం మనం నేర్పించాలి. మెడిటేట్ డే, దివారాత్రం అంటాడు కీర్తనకారుడు. ధ్యానం చేయాలి, మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. తద్వారా నిజముగా మనము ఆత్మశక్తి పొందుకొని దేని వాక్యం ద్వారా మంచి ఏంటో చేయటం తెలుసుకొని, ఏది చేయవాలో ఏది చేయకూడదో తెలుసుకొని మన జీవితంలో ఎంతో మన ఆత్మ ఎదుగుతూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మదేవ శక్తి మనకు దయచేయను గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నత స్తోత్ర తండ్రి. నీటి గుమ్మ నేర్పు ఆత్మీయ పాఠం నేర్చుకునే తండ్రి, వాక్యం పునాది మా జీవితాలను కట్టుకొని శక్తి బలము పొంది తండ్రి, వాక్య విలువలు మా జీవితాలను ప్రభువు నడిపించుకుంటున్నాయినా అంధకారం ఈ లోకంలో దీవవాక్యం చేతపడుకొని చోదరు వల్ల ప్రకాశించే కృప మాకందరికి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.